పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం. ఇటువంటి మహానుభావుల ముందు ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా తీయడం, కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మేధస్సు, దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ కూడా. మన దేశ భవిష్యత్తు, మనం భారతమాత బిడ్డడం, మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంకణం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులు అయింది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి, కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అంటే 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ కవులు రాసినటువంటి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు. భక్తవత్సలం అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు దాసనారాయణరావు గారు. ఇది పుణ్యక్షేత్రం, కనకదుర్గమ్మ. అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇద్దరికిరా ఇక్కడే ఉంది. మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. ముందుగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను. వారితో కూర్చుని సినిమా చూడగలిగాను. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు, మీకు తెలుసు. ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితులు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ఇక ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరు నా బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు. స్టీఫెన్ దేవర్సన్, కేరళ అతను. ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే
మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నేను నాకు మళ్ళా అదే నా నాకు మీదకి నాకు ఇచ్చొద్దయ్యా బాబు. భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశీస్సు. షూర్ 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 మీ అది. వరకనే. ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరు ఎంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ ఉండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, మీరందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.